ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. సేమ్ టు సేమ్ లక్ష్మిలా ఉన్న మరో అమ్మాయి సంయుక్త ఎంట్రీ కావటంతో కథలో అతిపెద్ద మలుపే వస్తుందనే చెప్పాలి. మరి ఇంతకీ ఈ సంయుక్త లక్ష్మీ మిత్రను ఒకటి చేస్తుందా, లేకపోతే మిత్రకు తానే సొంతం కావాలని మిత్రను తాను దక్కించుకోబోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అంతేకాకుండా ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక అర్జున్ అయితే లక్ష్మి చెప్పిన ప్రతి మాటను విని షాక్ అయిపోతాడు కదా. ఇక రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా అసలు మిత్రకు ఇంత మంచి ఉన్న భార్యను ఎందుకు కాదనుకుంటున్నాడు? బంగారం లాంటి కొడుకు జున్ను కూడా ఉన్నాడు. అలాంటప్పుడు అసలు లక్ష్మిని ఎందుకు వదులుకున్నాడు మిత్ర? అసలు మిత్రకి లక్ష్మికి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? అవేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి అర్జున్ అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే మిత్ర పైనుంచి కిందకి రాగానే అరవింద తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది. సారీ మామ్, నిన్నంతా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాను, నిజంగా సారీ మామ్ అని చెప్పేసి మన మిత్ర అయితే చెప్తూ ఉంటాడు. మిత్ర, నువ్వు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ పసికందు నాన్న వస్తేనే తింటాను, నాన్న వస్తేనే పడుకుంటాను, నాన్న నాకు కథలు చెప్పాలి అని చెప్పేసి నీకోసం ఎంతో ఇదిగా వెయిట్ చేస్తూ చివరాఖరకు నా దగ్గరే నిద్రపోయింది. కానీ తను మెలకుగా ఉంటే తన తండ్రి ఇలా తాగి వచ్చాడు అంటే ఆ పసికందు మనసు ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించురా అని అనగానే, నిజంగానే మామ్, నాకు కూడా ఇందాకే వివేక్ చెప్పాడు, ఇక నుంచి నా కూతురు బాధపడే పనులు నేను ఏమీ చెయ్యను, నా కూతుర్ని సంతోషంగా చూసుకోవటమే నా పని, సారీ మామ్ అని చెప్పేసి అనగానే, ఓకే అవును, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు అని అనగానే, అది ఈరోజు కాదు మామ్, రేపటికి పోస్ట్పోన్ అయింది అని చెప్పేసి అనగానే, అవునా సరే అయితే అని చెప్పేసేసి అరవింద అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అదేంటక్క అంత ఫ్రీగా అంత సింపుల్గా ఇలా ఎలా ఉన్నావక్క అని అనగానే, మరి ఏం చేయాలి దేవయాని అని అంటూ ఉంటే, అదేంటి వివేక్ పెళ్ళి ఈ వారంలోనే పెట్టుకున్నాం కదా, మరి పెళ్ళి హడావడిలు చాలా ఉంటాయి కదక్క, షాపింగ్ అని అవని ఇవని అని అనగానే, షాపింగా? నా సెలక్షన్ కోసమా? అలా అయితే నీకు కొంచెం కూడా నచ్చదలే దేవయాని, ఎందుకంటే వివేక్ గురించి మేము చాలానే సెలక్షన్ చేద్దామనుకున్నాం, కానీ నా కొడుకు సంతోషం కన్నా నాకేం ఇంపార్టెంటు, నా కొడుకు గురించి నేను బాగా ఆలోచిస్తానని నువ్వు చాలాసార్లు చెప్పావు. అలాంటప్పుడు మా సెలక్షన్ నీకెలా నచ్చుతుందిలే, నీ ఇష్టం వచ్చినట్టు చూసుకో, కావాల్సి వస్తే నేను వచ్చి 4 అక్షింతలు వేస్తాను, అంతకు మించి నేను ఏమీ చేయలేను అని చెప్పేసి అరవింద అక్కడి నుంచి వెళ్ళంగానే, అక్క నువ్వు నాకే సెట్టేరు వేస్తున్నావు కదా, ఆ జానుకి ఇచ్చి పెళ్లి చేయలేదని నేను అంత పిచ్చిదాన్ని కాదు అని చెప్పేసి దేవయాని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఉదయాన్నే అర్జున్ వచ్చేసేసి, రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దాని గురించి ఫైల్స్ అన్నీ కూడా రెడీ చేయాలి, సో నేను ఆఫీస్కి త్వరగా వెళ్తున్నాను, లక్ష్మి నువ్వు జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి మెల్లగా వర్క్స్ అన్నీ చూసుకొనిరా అని అనగానే, అలాగే అర్జున్ గారు అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి జున్నుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక వెంటనే ఆటోలో అయితే బయలుదేరుతూ ఉంటుంది. అయితే ఈ లోపల మన ఇంట్లో ఉన్న ఇందిరాదేవి బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల చలమయ్య వస్తూ ఉంటాడు. ఎందుకమ్మా బాధపడుతున్నారు? ఇంత మంచి బంగారం లాంటి లక్ష్మిని మిత్ర గారు వదులుకున్నారు, 5 సంవత్సరాలు అయింది, అయినా వాళ్ళు కలవలేదు అంటే ఇద్దరికి తప్పకుండా విడాకులు వచ్చేస్తాయి, ఆ తర్వాత మనం లక్ష్మమ్మను అర్జునయ్యకు దగ్గర చెయ్యొచ్చమ్మా, ఇంకా మనకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు, మీరు ఇంకా భయపడకొద్దు, అస్సలు బాధపడద్దు అని చెప్పేసి ఇంకా చలమయ్య మన అర్జున్కి లక్ష్మికి పెళ్లి చేయొచ్చని ఒక హోప్తోనే ఉంటూ ఇందిరాదేవికి కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు. అయితే ఇక లక్ష్మి వెళ్తూ ఉంటుందా, మరోవైపు దారిలో ఏం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి అయితే కారులో వెళ్తూ ఉంటాడా, అటువైపు 4 కాన్వాయ్లు వెనక ముందు వెళ్తూ ఆయన్ని మంచి సెక్యూరిటీతో అయితే తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇక అంతా కూడా అక్కడ మొత్తానికి పోలీసులు అదంతా హడావడి చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్న మధ్యలో ఆ వ్యక్తి అయితే కారు అయితే దిగిపోతాడు. సార్, మీరు ఇలా పబ్లిక్లో కారు దిగిపోవటం అని అనగానే, చూడండి నేను జేఎంఆర్ని, కాబట్టి నేను ఒక పెద్ద
ఇక గవర్నమెంట్ ఆఫీసర్ని. కానీ ఈరోజే ఈ ఊరికి వచ్చాను. కానీ నన్ను వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇంకా ఎవరికీ తెలీదు. ఈ జేఎంఆర్ అంటే నేనే అనే ముఖం కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరికీ తెలీదు. రేపటి నుంచి నేను బాధ్యతలు స్వీకరించాలి అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తెలుసుకోవాలి. ఇలా ఒక 4 కాన్వాయ్లను అడ్డుగా పెట్టుకొని హై పోలీసులతోటి నేను ఆఫీస్కి వెళ్తే ఈ ఊర్లో ఉన్న సమస్యల గురించి నాకేం తెలుస్తుంది? కాబట్టి మీరు సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి. నేను నేరుగా షేర్ ఆటోలోనే వెళ్తాను. ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ నేను తెలుసుకొని అప్పుడు ఆఫీస్కి వెళ్తాను అని అనగానే, అది కాదు సార్ అని అనగానే, చెప్పాను కదా అదే చేయండి అని చెప్పేసి జేఎంఆర్ అయితే అంటూ ఉంటారు. మరోపక్క లక్ష్మి ఆటోలో ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది కదా. ఇలా లక్ష్మి ఆటోలో ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి జేఎంఆర్ వచ్చి ఆటోని ఆపుతూ ఉంటే, సారీ సార్ వెనక ప్యాసింజర్ ఉన్నారు అని అనగానే ఒక్కసారిగా ఆ వ్యక్తి లక్ష్మిని అయితే చూస్తారు. లక్ష్మి కూడా ఆ పెద్ద ఆయనను చూసి నవ్వుతూ ఉంటుంది. ఇలా పెద్ద ఆయన చూసి నవ్వుతూ ఉండగా జేఎంఆర్ వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఇదేంటిది, తిను అచ్చం నా కూతురు సంయుక్తలానే ఉంది అని చెప్పేసేసి ఒక్కసారిగా తన జోబీలో నుంచి పర్స్ని తీసి అందులో ఉన్న తన కూతురు సంయుక్త ఫోటోని చూస్తారు. ఎదురుగా తన కూతురే తనతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా జేఎంఆర్ గారు అయితే షాక్ అయిపోతారు. షాక్ అయిపోయిన వెంటనే అమ్మా అని అంటూ ఉంటే, పర్వాలేదండి, మీరు అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు, పర్వాలేదు వచ్చి ఆటో ఎక్కండి అని అనగానే ఇక జేఎంఆర్ గారైతే లక్ష్మితో పాటు ఆటో ఎక్కుతారు. అమ్మా నువ్వు ఎవరి తాలూకా, మీ తాతగారు ఎవరు అని అనగానే అప్పుడు లక్ష్మి తన తల్లిదండ్రులు లేరని, తన తాతయ్య గారి గురించి, తన తాతయ్య గారి ఊరు ఇవన్నీ కూడా చెప్పటంతో అప్పుడు జేఎంఆర్ గారికి అన్ని నిజాలు తెలుస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటి అంటే జేఎంఆర్ గారికి ఎన్నోసార్లు పిల్లలు పురిట్లోనే చనిపోతూ ఉంటారు. తన భార్య చాలా బాధపడుతూనే ఉంటుంది. ఈసారి కూడా తను ప్రెగ్నెంట్తో ఉండటంతో అలానే డెలివరీ టైంలో కూడా మళ్ళీ పుట్టిన బేబీ చనిపోయింది. ఇలా ఈ తారి కూడా చెప్తే తన భార్య చనిపోతుందని చెప్పేసేసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో, అదే సమయంలో లక్ష్మి వాళ్ళ అమ్మకు కూడా 2 కవల పిల్లలు, 2 ఆడపిల్లలు పుట్టడంతో లక్ష్మి వాళ్ళ తాతయ్య వచ్చేసేసి, నీ భార్య చనిపోకూడదు, అందుకోసమే నా మనవరాలను ఒకరిని నీకు ఇస్తున్నాను, వెళ్ళి నీ భార్య పురిటి స్థానంలో పెట్టు అని అనగానే ఒక్కసారిగా జేఎంఆర్ గారు అయితే వాళ్ళ తాతయ్య ఇచ్చిన సహాయంతో ఇక పురిటిలో ఉన్న ఒక పాపని తీసుకొని తన భార్య ఒడిలో అయితే పెడతారు. తన భార్య తనకు ఆడపిల్ల పుట్టిందని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అప్పుడు నా భార్యకు నిజం తెలిసిపోతుంది కదయ్యా అని అంటూ ఉంటే, నేను ఎప్పటి నుంచో పక్క ఊరికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అప్పుడు అవసరానికి ఊరు త్వరగా వదిలి వెళ్ళిపోవాలని తన దగ్గర డబ్బు లేకపోతే ఇక ఆ ఊరిలో ఉన్న ఒక భూమి యొక్క ల్యాండ్ యొక్క పేపర్లను ఇచ్చి వీటిని నువ్వు తాకట్టు పెట్టుకొని నీ బిజినెస్ని స్టార్ట్ చేయని వాళ్ళ తాతయ్య ఆ ల్యాండ్ దస్తావేస్తులను జేఎంఆర్ గారికి అయితే ఇస్తారు. ఆ తర్వాత కూతురుతోటి ఎంతో సంతోషంతో వేరే ఊరు వెళ్ళిపోయి ఈ భూమిని తాకట్టు పెట్టి దాని ద్వారా బిజినెస్లను స్టార్ట్ చేసి ఎంతో చక్కగా ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనే తన భార్య కూడా చనిపోతుంది. ఇక జేఎంఆర్ గారు తన కూతురుతోటి ఎంతో సంతోషంగా మంచి లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అతని మంచితనానికి గవర్నమెంట్ ఒక మంచి జాబ్ కూడా ఇచ్చింది. ఇంతకాలం వేరే రాష్ట్రంలో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా వైజాగ్కి అయితే రావటం జరిగింది. ఇక వెంటనే, ఏవండి మిమ్మల్ని మా తాతయ్య గారి గురించి అడిగారు, తర్వాత ఏమీ మాట్లాడుకోకుండా మీలో మీరే ఏదో ఊహించుకుంటున్నారు, ఏమైంది అని అనగానే, అబ్బే ఏమీ లేదమ్మా, మీ తాతయ్య గారి పేరు చెప్పంగానే నా జీవితం అంటే ఏంటో నాకు గుర్తొచ్చింది అని అనగానే, జీవితమా ఏమైందండి అని అనగానే, ఈరోజు నేను ఒక మంచి వృత్తిలో ఉన్నాను అంటే అది మీ తాతయ్య గారి చొరవే. కానీ మీ తాతయ్య గారికి నేను చాలానే రుణపడిపోయి ఉన్నాను. మీ తాతయ్య గారి పేరు మీద ఉన్న కొన్ని ల్యాండ్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని మీకు ఇవ్వాలి అనుకుంటున్నానమ్మా, మీకు ఇవ్వాలి, అవి ఇప్పుడు ఎన్నో కోట్ల విలువ కలిగి ఉన్నాయి అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి, అవునా,
కానీ అవన్నీ నాకు వద్దండి. మీరు ఏమి ఇవ్వాలి అనుకున్నా రేపు మా చెల్లెల పేరు మీద రాసేసి మా చెల్లెలకు ఇచ్చేసేయండి. నేను చాలా సంతోషపడతాను అని అనగానే, మీ చెల్లెలా? ఎవరమ్మా అని అనగానే, జాను అని ఉంటుంది. నేను మీకు చెప్తాను, రేపు మీ చేతుల మీదుగా తనకి ఇచ్చేసేయండి. నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. నాకు మీరు దేవుళ్లాగా వచ్చి నా ఆపదను గట్టెక్కించినట్టుగా అనిపించింది అని లక్ష్మి అంటూ అర్జున్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా, అమ్మ మరి మీ చెల్లెల గురించి రేపు ఇమ్మంటున్నావు కదా, మరి మీ ఫోన్ నెంబర్, మీ చెల్లెళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండమ్మా అని అనగానే, అలాగే అని చెప్పేసి లక్ష్మి తన నెంబర్ని, డీటెయిల్స్ని అన్నీ ఇచ్చి అర్జున్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా జేఎంఆర్ గారు, అంటే తినకు నా కూతురు సంయుక్త గురించి తెలియదు అన్నమాట. థ్యాంక్ గాడ్. కానీ ఇప్పుడు నా కూతురు సంయుక్త గురించి చెప్పాలా వద్దా? అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. డీటెయిల్స్ అయితే తీసుకున్నాను కదా, ఎప్పటి నుంచో నా దగ్గర భద్రపరుచుకున్న ఆ కోట్ల ఆస్తి పేపర్లు మాత్రం తన చెల్లెల పేరు మీదకు రాసేయాలి అని చెప్పేసేసి జేఎంఆర్ గారు అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా ఇక జేఎంఆర్ గారు వస్తారు కదా, అందరూ కూడా ఇక ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. లక్ష్మి వచ్చేసి, రేపొద్దున్న ఒక మీటింగ్ ఉంది, దాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అని చెప్పేసి అనగానే అందరూ కూడా ఆ వర్క్ పని మీద ఉంటారు. ఇటు మిత్ర కూడా రేపు జరగబోయే మీటింగ్ గురించి, దాని డిస్కషన్ గురించి అందరూ కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి వస్తున్న టెండర్. అటువంటి టెండర్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి అందరూ ఎంతో ఇదిగా కృషి చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే రాగానే జానుకి ఫోన్ కాల్ వస్తుంది. ఇక అందరూ కూడా కొత్తగా వచ్చిన జేఎంఆర్ గారు తన పదవీ బాధ్యతలను తీసుకున్నారు అని చెప్పేసి వైజాగ్ వచ్చిన తర్వాత తనకు చిన్ననాటి స్నేహితుడు తన మనవరాలు కలిసి తన బాధ్యతను నిర్వర్తించుకుంటున్నానని చెప్పేసి జానుని ఆఫీస్కి పిలిచి, మీ తాతగారు ఆపదలో ఆదుకున్నారు, ఇప్పటికైనా మీ తాతగారి ఆస్తి మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాను అని చెప్పేసి ఆ కోట్లు విలువ చేసే ఆస్తి పేపర్లన్నీ కూడా జానుకైతే ఆయన తిరిగి ఇచ్చేస్తారు. ఇదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ రావడంతో ఇక జాను, మాకు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదండి, కానీ ఇది మా తాతగారి ఆస్తి అంటున్నారు కాబట్టి గుర్తుగా ఉంచుకుంటాను అని చెప్పేసి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే దేవయాని ఇంతకాలం వివేక్కి మరో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు తంతే వెళ్ళి వివేక్ బూరెల బుట్టలో పడతాడు. జానుకిచ్చి పెళ్లి చేసేస్తే ఇంతకాలం జాను వెనకాతల ఆస్తులు లేవు అనుకున్నాం, కానీ ఆ ల్యాండ్ ఎన్నో కోట్ల విలువ చేస్తుంది. ఆ ల్యాండ్ ఒక్కదాంతోటే ఎంతో సాధించవచ్చు అని చెప్పేసి ఇక వివేక్కి ప్రేమ వివాహమే చేయాలి అని చెప్పేసి ఇక వివేక్కి జానుకి పెళ్లి చేయాలి అని ఆ ఆస్తి మొత్తం వివేక్కి తన పేరు మీదకి వస్తుందని చెప్పేసి లక్ష్మి ఎలాగో చచ్చింది కాబట్టి వాటాకు లక్ష్మి రాదు అని దేవయాని మైండ్ సెట్ అంతా మార్చేసుకొని ఆ ఆస్తి కోసం వివేక్కి జానుకి పెళ్లి చేయాలని, ఒరే వివేక్, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా, నువ్వేమో నీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, నీ మనసు అర్థం చేసుకోకుండా నేనేమో వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అనిపిస్తుందిరా, ప్రేమించిన అమ్మాయితో నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడని చెప్పేసి దేవయాని ప్లేట్ అయితే ఫిరాయించేస్తుంది. అయితే ఆ నెక్స్ట్ డే ఇటు మిత్ర, ఇటు అర్జున్ అందరూ కూడా వెళ్తూ ఉంటారు కదా మీటింగ్కి. అందరూ కూడా వాళ్ళకి కంపెనీ టెండర్ ఎందుకు రావాలి అని చెప్పేసి ఎవరిది అయితే వాళ్ళు ఇంటర్వ్యూ లెక్క ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క డీటెయిల్స్ గురించి, ఆ టెండర్ వీళ్ళకి వస్తే సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక లాస్ట్కి అందరిది అయిపోతుంది, ఇటు అర్జున్ది ఇటు మిత్రది అందరిది కూడా అయిపోయిన తర్వాత ఇంతకీ ఇక ఎప్పటినుంచో ఈ ఫౌండేషన్ మొత్తానికి హెడ్ అయిన జేఎంఆర్ కూతురు సంయుక్త వస్తున్నారు. ఇప్పటిదాకా మీరు చెప్పిన ప్రతి మాటను, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా తను ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు, ప్రతిదీ వింటూనే ఉన్నారు. లైవ్ టెలికాస్ట్ అంతా జరుగుతూనే ఉంది. ఇక సంయుక్త మేడం రాగానే ఈ టెండర్ ఎవరికి వస్తుందా, ఎవరు కొటేషన్ నచ్చిందా, ఎవరి యొక్క ఇక మాట్లాడే పద్ధతి జనాల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారా, ఇవన్నీ తెలుస్తాయి అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటూ ఉంటారు. లైవ్ టెలికాస్ట్ జరుగుతుందా, ఆన్ ది వేలో ఉన్నారా అని అనుకుంటూ ఉండగా, డాడ్ నేను వైజాగ్ వచ్చేసాను అని అనగానే, అదేంటి బేబీ నువ్వు వైజాగ్ చెప్పా పెట్టకుండా వచ్చేయడం ఏంటి అని అనగానే,
పో డాడ్, నువ్వొక దగ్గర నేనొక దగ్గర ఎందుకు? అందుకోసమే ఇంతకాలం తర్వాత ఇద్దరం కలిసి ఎలాగో ఇక్కడే ఉందామని నేను కూడా ఇక్కడికే వచ్చి బిజినెస్ని ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఒక టెండర్ మీటింగ్లో ఉన్నాను. టెండర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీకు మీట్ అవుతాను. బాయ్ డాడ్ అని సంయుక్త అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఈ లోపల అందరూ ఆ మేడం ఎవరా, ఎవరికి ఈ కంపెనీ పెద్ద డీల్ వర్తిస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉండగా ఫ్యాన్ షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని చాలా పార్ష్గా లక్ష్మి అయితే కిందకి దిగుతూ ఉంటుంది. అలా నడుచుకుంటూ చాలా పార్ష్గా సేమ్ టు సేమ్ లక్ష్మి లాంటి ఉన్న అమ్మాయి ఫ్యాన్ షర్ట్ వేసుకొని అంత చక్కగా పార్ష్గా నడుచుకొని రావటం ఒక్కసారిగా అటు పక్క మిత్ర, ఇటు పక్క మన అర్జున్ ఇద్దరు కూడా చూసి షాక్ అయిపోతారు. సేమ్ టు సేమ్ లక్ష్మిలానే ఉంటుంది. అసలు మిత్ర అయితే లక్ష్మి బ్రతికే ఉంది, లక్ష్మి ఈ రకంగా వచ్చిందా అని చెప్పేసి మిత్ర అనుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి సంయుక్త వచ్చి మిత్రకే ఆ కంపెనీని అయితే ఇవ్వబోతుంది టెండర్ని. మరి మిత్రకి సంయుక్తకి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఇక స్టార్ట్ అవ్వబోతుంది, రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.